9వ తేదీన సిట్ ముందుకు ప్రభాకర్ రావట. 9th రోజున సిట్ ముందు హాజరు కాబోతున్నాడట. 9th అంటే ఎల్లుండి, మండే రోజున. ఇవాళ అమెరికా నుంచి హైదరాబాద్కి రాబోతున్నాడట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నాడు. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకోబోతున్నాడు. ప్రభాకర్ రావు 9వ తేదీన ఉదయం సిట్ ముందు హాజరు కాబోతున్నాడు. ఉదయం ఆయన రోగమే వచ్చిందేమో, రాగానే అటెండ్ అవుతాడా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ నైట్ అయితే ఇక్కడ పగలు ఉంటే అక్కడ నైట్ కదా. కొంత వాతావరణంలో బాడీలో కూడా చేంజెస్ వస్తుంటాయి. మరి అట్లాంటిది ఇమీడియట్గా రావడంతో పాల్గొంటాడా? చూడాలి మరి. 9వ తేదీన సిట్ ముందుకు ప్రభాకర్ రావట. 9th రోజున సిట్ ముందు హాజరు కాబోతున్నాడట. 9th అంటే ఎల్లుండి, మండే రోజున. ఇవాళ అమెరికా నుంచి హైదరాబాద్కి రాబోతున్నాడట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నాడు. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకోబోతున్నాడు. ప్రభాకర్ రావు 9వ తేదీన ఉదయం సిట్ ముందు హాజరు కాబోతున్నాడు. ఉదయం ఆయన రోగమే వచ్చిందేమో, రాగానే అటెండ్ అవుతాడా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ నైట్ అయితే ఇక్కడ పగలు ఉంటే అక్కడ నైట్ కదా. కొంత వాతావరణంలో బాడీలో కూడా చేంజెస్ వస్తుంటాయి. మరి అట్లాంటిది ఇమీడియట్గా రావడంతో పాల్గొంటాడా? చూడాలి మరి.